ఒడిశా నుంచి తమిళనాడుకు 10.5 కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేష్ డి గోపీనాథ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు సిఐ చిన్నమనాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేసే లారెన్స్ ప్రధాన్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వటంతో వీరు అక్కడి నుంచి గంజాయి తీసుకెళ్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశాలో గంజాయి కొని ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు వెళ్తుండగా పట్టణ పోలీసుల తనిఖీల్లో దొరికారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్ఐ ఎం ముకుందరావు సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ అయిన ముకుందరావు గారికి రాబడిన సమాచారం మేరకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 10.500 గ్రామ్స్ కేజీల గంజాయిని 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు తెలుసుకునగా అతని పేరు నరేష్ సేతి మూసా సేతి, ఇతనిది నేటివ్ ఒడిశా కానీ దిండుగల్ డిస్ట్రిక్ట్లోని గత 15 సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. అక్కడ వివాహం చేసుకొని అక్కడ తాపమేస్తుగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా రెండో వ్యక్తి డి గోపీనాథ్, ఈయన కాంచీపురం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి, ఇతను తమిళ వ్యక్తి. వీళ్ళిద్దరూ అక్కడ తమిళనాడులో గల లారెన్స్ ప్రధాన్ అని చెప్పిన వ్యక్తి ప్రకారం మీరు వెళ్ళి ఒరిస్సా వెళ్ళి 10 కేజీలు గంజాయి తీసుకుని వస్తే ఒక్కొక్కరికి 7,000 ఇస్తానని చెప్పగా వీళ్ళిద్దరేమో అక్కడి నుంచి తమిళనాడు వచ్చి ఇక్కడ తీసుకొని ఇచ్చాపురం వచ్చి రైల్వే ఎక్కడానికి వెళ్తుందా పోలీసు వృత్తిలో తీసుకొని జరిగింది. మేము ముఖ్యంగా యువత అనేది ఈ గంజాయి తీసుకొని చెడు మార్గం పడుతుంది. కావున ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి మంచి మార్గంలో నడిపించాల్సిందిగా వాళ్ళకి గంజాయి సేవించడం వల్ల జరుగు ప్రభావాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక వైపు దృష్టి పెట్టాల్సిందిగా కోరుచున్నాను.